నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజస్వంతి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా పాపకి 6 months కంప్లీట్ అయింది. సో ఆ 6 monthsని మనం ఎలా చేద్దాం, ఏమేమి ఇప్పుడు 6 months కదా ఫుడ్ తింటుంది. సో ఏమేమి పెట్టి చేస్తా, ఎలా చేస్తా అనేది ఈరోజు మా పాపకి హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి కేక్ కూడా కలిగిస్తున్నాం. సో అదంతా నేను ఎలా చేస్తా అనేది చూడండి. ఈరోజు 6 months కంప్లీట్ అయినాయి కాబట్టి 6 monthsలో ఫుడ్ తింటారు కాబట్టి గుగ్గు కోసం మనం ఏమేమి వేస్తామో వాటన్నిటిని ఇక్కడ పెట్టేసిన. సో అవి మీకు చూడండి, రైస్, యాపిల్, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అండ్ శనగలు. సో ఇంకా చాలా వేస్తారు, కాకపోతే నా దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నవైతే నేను ఇక్కడ పెట్టిన. సో ఇవి ఇక్కడ పెట్టేసిన. అండ్ 6 అని తర్వాత రాస్తా. 6 అని ఎలా రాస్తానో చూడండి. పప్పుతోటి మనం 6 అని రాద్దాం. సో చూసిరు కదా, 6 అయితే నేను ఇలా పప్పుతో రాసిన కంప్లీట్ అయిపోయింది. మా వర్స్ట్కి అయితే డ్రెస్సెస్ రెడీ చేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఫొటోస్ ఇస్తాను. చూసిరు కదా మా వర్స్ట్ చూడండి ఎలా ఆడుకుంటుందో. సో దీనికైతే ఇప్పుడు మనం డ్రెస్ వేద్దాం. చూసిరు కదా మా వర్స్ట్కి అయితే డ్రెస్ వేసేసిన, చాలా క్యూట్ ఉంది కదా. నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే. పట్టప్పుడు ఈ వీడియో తీసినప్పుడైతే ఇట్లా సైలెంట్గా ఉంటుంది, కానీ నార్మల్ టైంలో అయితే చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది. తినడం అనిపించడం మన వల్లే కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. కానీ మా ఫోటో తీసుకొని ఇవ్వలే, వీడియోస్ కూడా తీసుకొని ఇవ్వలే. ఏమా ఈరోజు కొంచెం మూడు కరెక్ట్ అయినట్టుంది పాపం. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే 6 అని ఎలా రాసిన. ఈసారి అయితే మంచిగా వీడియో తీసి ఇంకా మంచిగా ఫోటో తీసుకుందాం అనుకున్నాము. మా వాయిస్ ఏం బాగానేయలేదు, మొత్తం డిస్టర్బ్ చేసింది. ఫోటోస్ తీయలేదు, వీడియోస్ కూడా ఏం సరిగ్గా తీయలేదు. మీరు కూడా నాలాగా ఇలా చేసుకోవాలనుకుంటే 6 అని రాసి ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా వాయిస్ చాలా డిస్టర్బ్ చేసింది, తీయలేకపోయినా ఏం పర్లేదు. ఇప్పుడైతే మంచిగా కొంచెం సెట్ అయింది, ఆడుకుంటుంది. నేనైతే 5th month కూడా తీద్దాం అనుకున్నా, కానీ అప్పుడు నాకు హెల్త్ కరెక్ట్ లేక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తీయలేకపోయినా. సో అవైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నా, అవి కూడా లాస్ట్లో పెడతా చూడండి. సో మా వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకిన్ని మంచి మంచి వీడియోస్ మేము తీయాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.